మీ జీవితంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఒకరోజు ఇలా మారిపోతే మీరేం చేస్తారు? రవి, కిరణ్ చిన్నప్పటినుంచే బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్, ఆటలు, గొడవలు అన్నీ కలిసి చేసేవారు. ఎవరైనా రవిని బాధపెడితే కిరణ్ ముందే ఉండేవాడు. నా ఫ్రెండ్ని టచ్ చేస్తే నేనున్నాను అని కాపాడేవాడు. ఇంటర్కి వచ్చాక లైఫ్ కొంచెం మారిపోయింది. చదువు ప్రెషర్, ఫ్యామిలీ సమస్యలు. నెమ్మదిగా రవి మౌనంగా మారిపోయాడు. ఒకరోజు రవి కాలేజీకి రాలేదు. కిరణ్ ఫోన్ చేశాడు, లిఫ్ట్ కాలేదు. మెసేజ్ పంపాడు, రిప్లై రాలేదు. ఆందోళనతో కిరణ్ నేరుగా రవి ఇంటికి వెళ్ళాడు. అక్కడ రవి ఒంటరిగా కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. ఏమైందిరా అని కిరణ్ అడిగాడు. కిరణ్ కళ్లల్లో కన్నీళ్లు. నా లైఫ్లో అన్నీ తప్పుగా జరుగుతున్నాయిరా, నేను పనికిరాని వాడిననిపిస్తోంది అని విరిగిపోయాడు. కిరణ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత మెల్లగా చెప్పాడు, రా, నువ్వు నీ గురించి అలా అనుకుంటున్నావు, కానీ నా లైఫ్లో నువ్వు లేకపోతే నేను సున్నారా. నువ్వే నా బలం. బెస్ట్ ఫ్రెండ్ అంటే టైంపాస్ కాదు, మనం పడిపోతే పట్టుకునేవాడు, మనం గెలిచినప్పుడు మనకన్నా ఎక్కువ సంతోషపడేవాడు. ఇలాంటి హార్ట్ టచింగ్ స్టోరీస్ కోసం KVS 9 క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి.